బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ భవన్ లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నిరసన సెగ తగిలింది. గోరంట్ల మాధవ్ ను యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదంటూ నిలదీశారు. ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయడం లేదంటూ ప్రశ్నించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన మాట ఏమైందంటూ మండిపడ్డారు. పార్లమెంట్ లో గోరంట్ల మాధవ్ ఇచ్చిన మాటను తప్పారంటూ ఏపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామరావు మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని వైసీపీ నెరవేర్చలేదంటూ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాగా గత ఎన్నికల్లో గత పార్లమెంట్ లో ఏపీ ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తామని ఎంపీ గోరంట్ల మాధవ్ హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ ప్రభుత్వం కారణమంటూ విమర్శలు గుప్పించారు. తమకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని తెలిపారు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఏవైతే ప్రశ్నిస్తామంటే 2019లో మీరు వచ్చినప్పుడు యువతను మభ్యపెట్టి ప్రత్యేక హోదా వస్తే మీకు జాబులు వస్తాయి, రైల్వే జోన్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి, అమరావతి వస్తుంది, పోలవరం వస్తుంది, ఇవన్నీ చెప్పిన మీరు ఈ రోజు ఏదైతే 3 రాజధానులు చెప్తున్నారు, ఒక రాజధాని కూడా లేదు మనకి ఈరోజు సక్రమంగా. అలాగే రైల్వే జోన్ లేదు, మరి ఈరోజు ప్రత్యేక హోదా లేదు. మరి మీరు ఏదైతే 25 ఎంపీలకి 25 ఎంపీలు ఇస్తే మీరు తెస్తానని చెప్పి కేంద్రం మెడలో ఉంచుతారని చెప్పారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి మీరు వెళ్ళి దాసోహం అయ్యి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ రాష్ట్రపతి ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేశారు. మరి ఆ రోజే మీరు గట్టిగా పట్టుకుంటే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, మనకి రైల్వే జోన్ వచ్చును, అలాగే ఇటువంటి తన పోలవరం ప్రాజెక్ట్ అవనివ్వండి, ఇవన్నీ కూడా క్లియర్ అవుతుంది. మరి మళ్ళీ కూడా 2024లో మీరు యువకుల్ని మోసం చేసి మళ్ళీ మీరు అధికారంలో వస్తారని ఈరోజు మాధవ్ ఆయన చెప్తున్నారు ఎంపీ గారు. మరి యువకులారా మీరు అందరికీ ఒకటే అడుగుతున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, మనకి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఎవరైతే చేస్తారో వారినే ఆలోచించుకొని ఓటు వేసి వాళ్ళనే గెలిపించాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో యువకులను మోసపోవద్దని చెప్పేసి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూ జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ. జగన్మోహన్ రెడ్డి గారు